తెలంగాణ రాష్ట్రంలో బంజారా లంబాడీలకు కుల ధృవీకరణ ఎస్టీ సర్టిఫికెట్లు ఎట్టే పరిస్థితుల్లో జారీ చేయకూడదని ఆదివాసీ స్టూడెంట్ ఫోరం అధ్యక్షుడు బట్ట వెంకటేశ్వర్లు కోరారు. 1950 సంవత్సరం తర్వాత వచ్చిన ఎవరికీ కూడా ఆదివాసుల లక్షణాలు లేవన్నారు. వలస వచ్చిన లంబాడీల వల్ల తమకు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఆదివాసుల హక్కులను, అవకాశాలను మొత్తం కొల్లగొడుతున్నారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 1956 తర్వాత వచ్చినటువంటి లంబాడీలకు ఎస్టీ హోదా లేదని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందో, మేమేమంటున్నామంటే ఆ తీర్పు పైన ఒకటే అంటున్నాము, మీరు 56 తర్వాత కాదు కదా, 50 తర్వాత కూడా వచ్చినా కూడా 50 కంటే ముందు నుంచి వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు మాత్రం 9 తెగలను మాత్రమే భారత రాజ్యాంగంలో గుర్తించారు. కాబట్టి 50 కావచ్చు, 56 తర్వాత కావచ్చు, 76 తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరికి కూడా ట్రైబల్ లక్షణాలు లేవు. మేము అనేది అదే, అసలు మా ఆదివాసులకు సంబంధించినటువంటి ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. వలస వచ్చినటువంటి లంబాడీలు ఎవరైతే ఉన్నారో ఆదివాసులకు వచ్చేటువంటి విద్య, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి రంగాలకు సంబంధించినటువంటి అవకాశాలు మొత్తాన్ని కూడా కొల్లగొడుతున్నారు. ఇవాళ మా పరిస్థితి మొత్తం కూడా ఉనికి కోల్పోయే పరిస్థితి కనపడ్డది. ఆదివాసులు అంటే ప్రాచీనమైనటువంటి సంస్కృతి, సంప్రదాయాలు కలిగినటువంటి తెగ కలిగినటువంటి వాళ్ళం మేము. అసలు షెడ్యూల్ ట్రైబ్ అనేటువంటి దానికి అర్థం లేకుండా మారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళు వలస వచ్చేటువంటి వాళ్ళు వ్యాపారం